హలో గైస్, మరి ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన కొత్త సినిమా, సో దానికి సంబంధించిన గ్లిమ్స్ రివ్యూ. సో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి హైప్ లేదు. మంచి మాట మాట్లాడవరా? జఫానా జఫడా ఏంటది? జఫానా జఫడా అంటే ఏ ఉద్దేశంతో కూడా చెప్తాను. ఎందుకంటే దేవరా టైంలో మీకు బాగా గుర్తుంటే అనిరుద్ధ్ మ్యూజిక్ వలన ఆ సినిమా హిట్ అయింది. స్టోరీ ఏం లేదు, తారక్ అన్న రెండు రోల్స్ చేశాడు, డ్యూయల్ రోల్స్ చేశాడు, అయినా ఏం లేదు. అనిరుద్ధ్ మ్యూజిక్ వల్ల, అనిరుద్ధ్ బీజిఎం వల్ల సినిమా హిట్ అయింది. చాలామంది అది ఒప్పుకోరు, ఓకే. కానీ ఈ సినిమా చూసుకుంటే సేమ్ ప్రశాంత్ నీల్ ఏంటంటే ఆల్రెడీ కేజీఎఫ్లోన సలార్లోన చాలాసార్లు ఎలివేషన్స్ పెట్టి అదంతా బోర్ కొట్టేసింది. ఒకే స్టైల్లో ఉంటుంది, సో మార్చడు అసలు. అక్కడే నా బోర్ కొట్టేసింది. బట్ ఇప్పుడు ఇదేదైతే ఇప్పుడు గ్లిమ్స్ రిలీజ్ అయ్యిందో ఇది కూడా సేమ్ అదే ఫార్మాట్లో ఉన్నట్టు నాకైతే అనిపించింది. వాడు వాడు ముగ్గురు కలిసి హుసేన్ సాగర్లో పోయి దుంకుండ్రి. కొంచెం కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయంటే కొంచెం సినిమాటోగ్రఫీ, దాంతోపాటు కొన్ని విజువల్స్ పర్వాలేదు, ఒక మాదిరిగా ఉన్నాయి. బట్ అవన్నీ పక్కన పెడితే బీజిఎం అనేది నాకు అసలు ఎక్కలేదు గైస్. అది ఏమో మరి ఆయన కూడా రవి బర్సూర్, సో అలాగా ఒకటే ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నట్టు కంటిన్యూస్గా అది ఒకటే రిపీట్ అవుతున్నట్టు అనిపించింది. మళ్ళీ ఆ లెంత్ చూసుకుంటే 4 నిమిషాలు అవసరమా అనే క్వశ్చన్ కూడా నాకైతే రైజ్ అయిందనమాట. మళ్ళీ వీళ్ళకి ఒక దరిద్రం అనుకోలే, ఎందుకంటే మిడ్ నైట్ అన్నీ పెడతారనమాట. సో ఈ టైం అప్పుడు లేచి ఇది చూసి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి? ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఆ వ్యూస్ కూడా మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది అనమాట. దీనికి మళ్ళీ ఇంటర్నేషనల్ ఫిలిం అని చెప్పి తెగ రుద్దారు. మనకు అవసరమా? ఓకే, వాళ్ళ తాలూకు స్కేల్, బడ్జెట్ ఇవన్నీ పెట్టేస్తున్నారు కాబట్టి ఆ టైమ్స్ అయితే యూస్ చేస్తున్నారు. కానీ నా వరకు కూడా ఇది జస్ట్ ఒక పాన్ ఇండియా ఫిల్మ్, అంతవరకే. పాన్ వరల్డ్ అని నేను చెప్పను. తారక్ కన్నా కూడా ఏమో అంత పర్సనాలిటీ అంత తగ్గిపోయింది. ఇప్పుడు త్రిబులర్ దగ్గర మరి చూసుకుంటే ఫుల్గా ఫిట్గా ఉండేవాడు అనమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం మరీ సన్నంగా అయిపోయినట్టు, ఏదో వెయిట్ లాస్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా యూనివర్సల్గా అందరికి ఒకలా ఉండాలి కాబట్టి డైలాగ్స్ కూడా కొంచెం అడాప్టివ్గా కొంచెం ఓకే బాగానే ఉన్నాయి. సో మరి అంత తీసిపోవడానికి ఏం లేదు, ఇట్స్ ఓకే. సో ఓవరాల్గా ఇప్పుడు ఇందులో చూపించిన ప్రతి సీను మనకి గ్లిమ్స్లో చూపించిన ప్రతి సీను మన సినిమాలో ఉంటుందంటే ఉండదు. సో ఇదేదంటే జస్ట్ గ్లిమ్స్ వరకే. ఇందులో నాకు తెలిసి ఒక 20% 30% అంతవరకే మనకి సినిమాలో పెడతారు. మిగతావన్నీ కూడా జస్ట్ బిల్డప్ కోసమే. అది ఇప్పుడు అవసరం, అది మీకు కలుపుకోలేదని మీరు చూసారా? దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్, ప్లీజ్ దయచేసి వద్దు. మీరు ఇదంతా చూసి ఇదే సినిమాలో ఉంటుందని ఫిక్స్ అయిపోకండి. ఓవరాల్గా అయితే పర్వాలేదు, ఒక బిలో యావరేజ్ అని చెప్తాను నేనైతే. ఇట్స్ ఓకే. ఆల్రెడీ పెద్దవి చేసిన విధ్వంసం, దానికి కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ. దీనికి ఇంకా రావాల్సింది ఇంకా చాలా ఉంది. నేనేమనుకున్నానంటే అట్లీస్ట్ పెద్దని మ్యాచ్ చేస్తుందేమో అనుకున్నా, అది కూడా లేదు. మళ్ళీ ఇంకా పెద్దయే బెటర్. 3 నిమిషాలతో అంత హైప్ క్రియేట్ చేసి అంత మార్కెట్ క్రియేట్ చేసింది. ఇది చూసుకుంటే 4 నిమిషాలు ఉన్నా సరే ఏదోలా ఉంది. ఇట్స్ ఓకే. హవెవర్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఆల్రెడీ 12 అయిపోయింది కాబట్టి ఇంకెలాగో హ్యాపీ బర్త్డే టు అవర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. సో ఓకే, మరి అంత తీసుకోవడానికి ఏం లేదు. బట్ తనకి రీసెంట్గా 6 సినిమాల నుంచి ఒక్క ఫ్లాప్ కూడా లేదని చాలామంది చెప్తారు. ఒక బ్రేక్ ఈవెన్ కూడా లేదు. బ్రేక్ ఈవెన్ అనేది ఎప్పుడు వస్తుంది మరి? ఇప్పటికి చాలా సినిమాలు తీసాడు, ఒక్క సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అని చెప్పి రికార్డ్స్లో ఉంది మనకి. మీరు అదే చరణ్ చూసుకోండి, తీసింది 15-16 సినిమాలు అంతే, కానీ 3 ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. రంగస్థలం లాగా ఒక్క పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ ఒకటి చెప్పండి జూనియర్ ఎన్టీఆర్ది. ఏమంటే అదంటారు, సింహాద్రి అంటారు, ఇంకేదో అంటారు, ఏది లేదు. ఓకే, పెర్ఫామ్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, కానీ వెంటనే మైండ్లోకి రావాలి, ఓకే పలానా మూవీలో మా అన్న యాక్టింగ్ హైలైట్ ఉంటుంది అని చెప్పి. సో అట్లాగే ఒక్కటి కూడా కనిపించదు అనమాట. అన్నీ ఒకటే సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటాడు, ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. డైలాగ్ ఏంటంటే చాలా గంభీరంగా చెప్తూ ఉంటాడు. అదంతా ఏంటంటే రొటీన్ అయిపోయింది, స్టైల్ మార్చాలి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ఏంటంటే వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ తారక్, సో తారక్ గారి అసలు ఏంటి పర్సనాలిటీ ఏంటి దానికి తగ్గట్టుగా సినిమా తీయాలి.
ప్రభాస్తో మీరు డైనోసర్ అనగానే చాలామంది నమ్మేశారు, ఎందుకు ఆ కటౌట్ అలా ఉంటుంది. మరి తారక్ కన్నను తీసుకొచ్చి మీరు డ్రాగన్ అంటుంటే మీకు ఒక స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. ఏమో నాకు అంతగా అది సెట్ అవ్వట్లేదేమో, కొంచెం స్టైల్ మార్చాలి అనేది నా ఒపీనియన్. మరి ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది అంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.